హాయ్ గాయ్స్! 'ప్రభాస్' నటించిన 'పౌర్ణమి' మూవీలో పాటలు చాలా మందికి ఫేవరెట్. అయితే ఈ పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 'భరత వేదమున' పాటలో వచ్చే 2 వాక్యాలను సరిగ్గా గమనిస్తే 'పౌర్ణమి' సినిమా కథ మొత్తం అందులోనే ఉంటుంది. అంతకాంతని సతి అగ్నితప్తమైనది మేలు త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. ఈ వాక్యాలు ప్రభాస్‌ని శివుడిగా, త్రిషని సతీదేవిగా, చార్మిని పార్వతిగా పోల్చారు. ఎలా అయితే సతీదేవి ఆత్మాహుతి చేసుకొని తనువు చాలించిందో 'పౌర్ణమి' మూవీలో త్రిష చనిపోతుంది. మరోవైపు సతీదేవే తర్వాత పార్వతీదేవిగా పుట్టి శివుడికి మళ్ళీ దగ్గరవుతుంది. అదే రీతిలో త్రిషని కోల్పోయిన ప్రభాస్ ఆమెని తన చెల్లి అయిన చార్మిలో చూసుకుంటాడు. ఇలా ఆ ముగ్గురిని ఈ ముగ్గురితో పోలుస్తూ మొత్తం కథని ఈ 2 లైన్‌ల్లో చెప్పేశారు సిరివెన్నెల గారు.